విశాఖ ఐటీ సిగలో మరో బహుళ జాతి సంస్థ చేరబోతా ఉంది. ఇప్పటికే విశాఖ నగరంలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించింది. కాగ్నిజెంట్ అత్యాధునిక భవనాన్ని నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి 22 ఎకరాల భూమిని సేకరించుకుంది. ఇక మధురవాడ ఐటీ టవర్స్ ప్రాంతంలో 150 ఐటీ కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. మరో బహుళ జాతి సంస్థ యాక్సెంచర్ విశాఖ నగరంలో 10 ఎకరాల్లో అత్యాధునిక భవనం నిర్మించుకొని కార్యకలాపాలు ప్రారంభించేందుకు భూమిని కేటాయించాలి అని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. మధురవాడ ఐటీ టవర్స్ ప్రాంతంలో కానీ లేదంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళే మార్గంలో కానీ యాక్సెంచర్ భూమిని కోరుతా ఉంది. గతంలో ఎలాగైతే ఐటీ కంపెనీలకు భూమిని కేటాయించారో అదే పాలసీ ప్రకారం మాకు కూడా కేటాయించండి. రాబోయే 4 సంవత్సరాల్లో విశాఖ కార్యాలయంలో 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యాక్సెంచర్ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 9 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. భారతీయులే 3.5 లక్షల మంది ఆ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అగ్రగామి ఐటీ కంపెనీల్లో ఒక కంపెనీగా యాక్సెంచర్ ఉంది. విశాఖ నగరం మరో ఐటీ రాజధాని కాబోతోంది. మనం గతంలో కూడా అనేక వీడియోల్లో చెప్పుకున్నాం. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, బాంబే, ఢిల్లీ ఈ నగరాలు నరకాలుగా మారాయి. నగరాల్లో కాలుష్యం కారణంగా ప్రతిరోజు సాయంత్రానికి వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్యోగస్తులు ఇంటికి పోయే సమయంలో ట్రాఫిక్ సహజంగానే మనం చెప్పుకున్న నగరాల్లో గంటకి 6 కిలోమీటర్ల మించి ప్రయాణం చేసే పరిస్థితులు లేవు. ఇక వర్షం పడితే గంటకు 2-3 కిలోమీటర్లు కూడా వెళ్ళలేకపోతున్నారు. 5 గంటలకి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఉద్యోగి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 12 గంటలు అవుతుంది. నరకాన్ని చూస్తూ ఉన్నారు. కేవలం ఉద్యోగులే కాదు, ఆ ట్రాఫిక్లో కంపెనీల సీఈఓలు, ఎండీలు కూడా ఇరుక్కుపోతూ ఉన్నారు. దీంతో ఆ నగరాలను వదిలి 2 టైర్ సిటీస్ మీద ఫోకస్ పెట్టారు. అందువల్ల విశాఖ, కొచ్చిన్ లాంటి నగరాలు మహర్దశ పట్టబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే విశాఖ నగరం నుంచి 3 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేయబోతా ఉన్నారు.